నువ్వు అన్ని విషయాల్లో వర్దిల్లాలి. మనం అనుకుంటాం ఈ గౌలు లోపలికి వచ్చి మనకున్న ఏదైనా పనులు కానీ మనకున్న కార్యక్రమాలు కానీ ఏదైనా కానీ ఈ లోపలికి వచ్చి చేస్తాం బాగా. అదొక్కటి నచ్చుతుంది దేవుడు, అదొక్కటి కావాలంటున్నాడు, అదొక్కటి నువ్వు చక్కగా చేస్తే కావాలంటున్నాడు. నువ్వు అన్ని విషయంలో కూడా వర్దిల్లాలి, అన్ని విషయంలో కూడా కట్టుకుంటారు. ఈ కవిన లోపలే కాదు, నువ్వు బయట కూడా వర్దిల్లాలి. ఈ బయట వర్దిల్లగాక చాలా మంది ఆధార భక్తులు ఉన్నారు, శనివారం భక్తులు ఉన్నారు, బుధవారం భక్తులు ఉన్నారు. ఆ సన్యాసులు అందరూ చెప్తాను, అరే పండగ పిల్లలు ఎవరైనా లేకమంటాను. ఏ పిల్లలు? పండగ పిల్లలు. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే క్రిస్మస్కి, ఈస్టర్కి, ఇది నెయ్యికి. పుట్టేటప్పుడు రానమ్మా, ఆ రోజు పండగ కాదు కాబట్టి వాళ్ళు ఏంటంటే బయట భక్తులు. ఏమైంది ఏం పెట్టారా? అనేకులు మనల్ని వేరెత్తి చూపించడానికి గల కారణం ఏంటంటే మనం వెలుపుల ఒకలా ఉంచాం, బయటికి కూడా ఉంచాం కాదు. మనం ఎక్కడున్నా మన స్థితి ఒకేలా ఉండాలి, మన పరిస్థితి ఒకేలా ఉండాలి. మా అమ్మ నాకు ఒక మాట చెప్పి, నేను చర్చికి వెళ్ళి చెప్తాను, నాకు ఒక మాట చెప్పి, చిన్న నువ్వే గుళ్ళోకి వెళ్ళినప్పుడే గుండ్రంగా ఉండగలరు, ఎలా గుండ్రంగా ఉండగలరు. బయటకు వచ్చాక నువ్వే వల్ల పెడుతులా మాట్లాడండి. గుళ్ళోకి వచ్చినప్పుడు గుండ్రంగా ఉండగాకు, బయటికి వెళ్ళినప్పుడు బల్లపడుతున్నా మారగాకు. దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఆయనలో భక్తుల్లా నటించి బయటికి వెళ్ళిపోయాక మన వేషాలు, మన చేష్టలు, మన తలంపులు, మన ఆలోచనలు బయటికి వెళ్ళదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒకే పరిస్థితిలో ఉండాలి, ఒకే స్థితిగతిలో ఉండాలి, ఒకే ఆలోచన విధానంలో ఉండాలి. అందుకే నువ్వు గుళ్ళోకి వచ్చినప్పుడు గుండ్రంగానో బయటికి వెళ్ళినప్పుడు బలపడిపెట్టి నీళ్ళులాగా మనంతా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడు. ఆ నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ షేప్లో పోస్తాయి. బిందులో పోసామనుకో బిందులో ఉంటాయి, లోటలో తీసుకొచ్చామనుకో లోటలో ఉంటాయి. ఆయన సన్నిధిలో మనం ఆయన ట్రూ క్రిస్టియన్ యూనో. మీరు మంచిగా వర్షిప్ చేస్తారు యూనో, మీరు మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తారు యూనో, మీరు మంచిగా దేవుని యొక్క భక్తులు యూనో. కానీ బయట 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 మన స్థితి, బయట మన పరిస్థితి వేసాను కదా. వాకింగ్ పెడుతుంటే ఒక అమ్మ అంత దూరం నుంచి వచ్చి కూర్చొని మసిగేసుకొని హాలెలూయా 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 చప్పట్లు డబ్బులు పడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ చూసి ఆ ఆంటీ చూసి నవ్వుతున్నారు. ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. ఏమేమో మసిగేసుకుని అందరూ గుర్తు బయలుదేరి దేవుడి సన్నిధిలో ఉన్నారు. అత్తరించి సమపట్టు కాపాడు ఇల్లు కాపాడు కాపాడు వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏసంగా అర్థం కాదు. అలాగే అమ్మ ఎందుకు నేను చక్కగా బాధపడుతుంటే, నేను చక్కగా దేవుని ఆరాధిస్తుంటే మీరు ఏమో చూసి నవ్వుతున్నారని ఏం బతుకు మాకు తెలియదు అనుకున్నారా ఏంటి గారు. బయట ఎన్ని అప్పులు చేసిందో, ఏం చేసిందంట, ఎన్ని అప్పులు చేసిందో, ఎడకొచ్చి ముసుకేసుకున్నా సరే ఇవిడా నాయసుకొని సరిపోతాం. బయట నువ్వు ఎన్ని ఆశలు వేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి ముసుకేసుకున్నా సరే ఇవ్వడానికి సరిపోతా. ఈ 40 రోజులు దేవుడిని స్తుతిస్తే సరిపోతా, ఈ 40 రోజులు వాక్యం వింటే సరిపోతా, ఈ 40 రోజులు నువ్వు ఒక రోజు వాక్యం చెప్తే సరిపోతా. ఏంటి మన బ్రతుకు బయట? ఈ 40 రోజులు నువ్వు వాక్యం విని నీ ఆత్మ అక్కడే వర్తిల్లుచున్నది. కొంతమందికి అది కూడా దేవుడు అది కూడా వర్తిల్లట్లా. వస్తున్నారంటే వస్తున్నారు, అంతలా వచ్చి వెళ్తున్నాం. ఆదివారం వస్తాం, మళ్ళీ ఆదివారం అంటారు. దేవుడికి స్తోత్రం. వాళ్ళ అమ్మస్తులు నేను సరే వాళ్ళు ప్రార్థన చేసుకుంటే ఒక అమ్మస్తులు వచ్చారు. నేను ఆ పక్కన కూర్చొని ప్రార్థన సింహాకాలం చేసి అమ్మస్తులు వచ్చి, దేవా యెహోవా నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. ఇదేనండి ప్రార్థన, ఇదేనండి మన భక్తి, ఇదేనండి నేను క్రైస్తవం. ఏం చేయాలి? నువ్వు ఈ తల్లి లోపలగా బయటికి వెళ్ళాలి కూడా ఉండకూడదు. వేషధారమైన బ్రతుకులు మనలో ఉండకూడదు.
మన ఆత్మ వర్ధిల్చుంది వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. వాక్యం అంటున్నాం, దేవునికి స్తోత్రం. పాట పాడుతున్నాం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం, దేవునికి స్తోత్రం. ఎంత మహిమకరంగా ఉంటే బయటికి వెళ్ళి నీ పరిస్థితి ఏంటని అడిగితే, ఎవరినన్నా అని ఒక అన్యులను అడిగితే మంచి గొప్ప సాక్షి చెప్పే స్థితిలో మనం ఉన్నాం. ఈ రాత్రి మనం అదే ఆలోచించి, నేను బయట ఒకలాగా ఉన్నానా, లోపల ఇంకోలా ఉన్నానా, ఎక్కడైనా నా స్థితి, నా పరిస్థితి ఒకేలా ఉంది లేదా మారుతాం. ఆ బకెట్లో నీళ్ళు పోసినట్టు మారిపోతూ ఉంటాం. ఒక్కో సందర్భానికి ఒక్కో రీతిలో మారిపోతున్నాం, ఒక్కో పరిస్థితి ఒక్కోలా మారిపోతున్నాం. ఎందుకని? ఏమైనా మా భక్తి జీవితం, ఏమైనా నేను క్రైస్తవం. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవుని సన్నిధిలో ఒకటే కాదు, బయట కూడా నువ్వు వర్ధిల్లాలి. దేవుని లోనే వర్తిల్లడం కాదు, బయట సమాజంలో కూడా నువ్వు వర్తిల్లాలి. ఆయన సన్నిధిలో ఒక సాక్షి ఉంటే సరిపోదు, బయట సొసైటీలో కూడా మనకు మంచి సాక్షి దేవుడు పెట్టామా. అందుకే దేవుడు నన్ను ఈ మాటలు ప్రేరేపించి చెప్పమాట. నేను మంచిగా వాటించాను, మంచిగా పరిచయం చేస్తాను, మంచిగా పాటలు పాడతాను. ఈ 40 రోజుల్లో దేవుని వాక్యంలో చానే ఉన్నారు. అయిపోయింది 30 రోజులు పైన అయిపోయింది. ఇంకా 2 వారాలు పోతే 2 వారాల్లో దేవుడు ఇవాళ బుధవారం. వచ్చే 3వ బుధవారం ఏంటంటే మళ్ళీ అంటానే అయిపోయింది. అప్పుడు సన్నిధి లేదు, దేవుడి సన్నిధి లేదు, ప్రార్థన లేదు, పాట లేదు, వాక్యం లేదు, ఏమో. ఇక ఆ రోజు నా కోసం చెడిపోయావయ్యా, అయ్యా నా కోసం నువ్వు దెబ్బతిన్నావయ్యా, అయ్యా నా కోసమే నువ్వు రక్తం కాచావయ్యా. గుడ్ ఫ్రైడే చేస్తున్నాడు. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ఈ పాట ఏంటంటే పొద్దున్న ప్రార్థన అయిపోయింది. మరి మధ్యాహ్నం మంచి వంట కార్యక్రమాలతో మళ్ళీ ముందు కలుసుకుంటా ఉన్నారు దేవుడు. అంటే ఏమైనా దేవుని పెట్టారా? మన ఆత్మ ఒకటి దేవుడి సన్నిధిలో వర్తిల్లడం కాదు. నీవు ఈ గమ్మిని దాటి బయటికి వెళ్ళినప్పుడు కూడా నీ స్థితి బట్టి ఒకేలా ఉంటారు, నీ పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండాలి. నా చిన్నప్పుడు మా అమ్మ విషయం పెట్టి నాకు అర్థం కాదు. ఊళ్ళో ఏంటి బొల్లగా బయటకు వెళ్ళి బలబోలు కట్టుకున్నాను, అలవాటు అందుకే ఈ విషయాన్ని చాలా గట్టిగా పడుకున్నాను. అయితే ఏ విషయాల్లో మన వర్తిల్లాలి, అంశం అది వర్తిల్లాలి. ఏ విషయాల్లో కీర్తన 72వ కీర్తన. కీర్తన గ్రంథము 72వ కీర్తన 7వ వచనం. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారమ్మా? ఎవరు వర్ధిల్లుతారు? దేవునికి స్తోత్రం. మనం డౌటే అయ్యారు, వాక్యం చెప్తే కనపడుతుంది. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఎవరు వర్ధిల్లుతారంటే, నువ్వు సన్నిధికి వస్తే నువ్వు వర్ధిల్లుతావు అనుకుంటున్నావేమో, నువ్వు వాక్య పరిచయం చేస్తే నువ్వు వర్ధిల్లుతావు అనుకుంటున్నావేమో, నువ్వు సంఘంలో కూర్చొని వాక్యం చదివితే వర్ధిల్లుతావు అనుకుంటున్నావేమో. అతని దినములలో నీతిమంతులే వర్ధిల్లుతారంట. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ 40 దినాల్లో నీతిమంతులే వర్ధిల్లుతారు. ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని పాటలు పాడితే మనం వర్ధిల్లుతాం అనుకోకండి. చాలా నీతి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీతి కలిగి జీవించడం చాలా గొప్ప విషయం. అలాంటి నీతి కలిగి జీవిస్తారంటే దేవుడు మనం ఏం చేస్తాడంటే వర్ధిల్లింపు చేస్తాడు. ఒక ఆదివారం అత్తమ్మాలు ఉన్నారన్నమాట. బాగలేదు చేసేది ఏం లేదప్పుడు అత్తమ్మాలుగా కోళ్ళ ఆదివారము మాంసం కూర ఉండిందంట, మటన్ కూర. ఏం చేసింది? మటన్ కూర. మరి వండింది వచ్చినప్పుడు ఎవరు పెట్టి రావాలి? అతను పెట్టాలి, కొద్దిగా ఇచ్చి రావాలి, కప్పుకి ఒక కప్పు ఇచ్చి రావాలి. చూసింది అత్తగారు ఏం లేదంటే కప్పు ఆధారంగా చర్చికి బయలుదేరారు. ఎక్కడికి? చర్చికి బయలుదేరారు. చర్చికి వెళ్ళారు. కప్పు కూర్చున్నారు. కానీ ఏ మొహం కావాలి ఆ మొహం
ఒకనంతా యేసు ప్రభు ఇప్పుడు అత్తడం రెండో రాకలు అన్నట్టు వస్తున్నాడు. దేవుడి సన్నిధి అంతా దైవజనంగా 3 గొప్ప ఉందని అనుకున్నాడు. దైవజనం దైవజనం అయిపోయింది. సన్నవాడు వాళ్ళు చిచ్చి కూర్చున్నారు, వెళ్తున్నారు, మంచిగా వెళ్ళారు. దాదాపు పక్కన నడుస్తున్నారు, కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎంతో గౌరవంలో కొద్ది త్వరగా ఏమో అడగడం, అత్తగారు ఏం కోరుకున్నారు మీరు అని అమ్మ అడగడం. వెళ్తున్నారు, వెళ్తుంది, ఇల్లు వచ్చింది, ఇంట్లోకి వెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళాక అత్తగారికి చిన్న అలవాటు ఉంటుంది. ఏం అలవాటు అంటే చుట్టడానికి అలవాటు. ఏమలవాటు చెప్పాలి, ఏమలవాటు చుట్టడానికి అలవాటు. దేవుడి సన్నిధికి వచ్చి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే చుట్ట కనపడతాం. ఏం కనపడతాం? చుట్ట కనపడతాం. ఈ అత్తగారేమో చాలా ప్రార్థన పడ్డారు. కోడలు గారేమో చాలా దేవుడి సన్నిధిలో పాటలు పాడేవారు. బాగా పాటలు పాడే స్వరము కోడలు గారికి ఇస్తే, ప్రార్థన చేసే స్వరమేమో అత్తగారికి ఇచ్చారు. వెళ్ళింది, ఇల్లంతా ఎత్తింది, ఎక్కడా కనపడాలి. ఏం చేయమని ఇప్పుడు కోడలు అడగాలి. ఇప్పుడు అంతా మాట్లాడాలి. మా నీతి అయితే ఏం చేయాలి? ఆమె అడగాలి. అమ్మా ఎక్కడ ఉందో నా చుట్ట, నాకు ఏదో హ్యాబిట్ ఉంది, నాకు ఏదో అలవాటు ఉంది, కాబట్టి ఆ చుట్ట ఎక్కడ ఉన్నామా అని అడిగాలి. నాకు చేయబడి తెలుసన్నాడు. వెళ్ళి దేవుడి సన్నిధి ఎక్కడైతే ఆ ఇంట్లో గృహం ఉందో ఆ గృహంలో దేవుడు ఒప్పుకోవద్దు, క్యారెక్టర్ అద్భుతంగా ప్రార్థన వాళ్ళు ఏమని 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 స్తోత్రం 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 స్తోత్రం. నా చుట్ట ఎక్కడ, నా చుట్ట ఎక్కడ, నా చుట్ట ఎక్కడ ఏమంటుంది? ఏమంటుంది? స్తోత్రం 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 స్తోత్రం, నా చుట్ట ఎక్కడ అంటుంది. ఈ మాట మెత్తగా పౌరుగా చెవులో పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? పౌరు గారు ఏమడుగుతుందేమో, చుట్ట ఎక్కడ, స్తోత్రం ప్రభు, నా చుట్ట ఎక్కడ, ఇలా ఆదివారం గుడికి వెళ్ళేటప్పుడు పెట్టాను కనపడలేదు, స్తోత్రం స్తోత్రం, నా చుట్ట ఎక్కడ, నా చుట్ట ఎక్కడ. పౌరు గారు ఒక ఆమె 6 ఎక్కువ చదివింది. అలాంటి ఎక్కువ చదివింది. నీకేం తలాంటి ఉంది? ఆడవాడి తలాంటి దేవుడు తీసుకున్నాడు. మిమ్మల్ని దీవించిన ఆ దేవాది దేవుడు ఏమన్నది? హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా అరుపై ఉంది, హల్లెలూయా హల్లెలూయా అరుపై ఉంది. ఎక్కడ ఉందంట? ఏంటి చుట్ట ఎక్కడ ఉందంట? అరుగుపై ఉందంట. దేవుని పెట్టారా ఏమేమో స్తోత్రం 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 నా చుట్ట ఎక్కడ? హల్లెలూయా 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 అరుగుపై ఉంది. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అరుగుపై ఉందా? దేవుని పెట్టారా ఏదైతే మన నీతి, ఏదంటే మన భక్తి, ఆధారం దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. ఎక్కడుందండి నీతి? అతని దినములలో నీతి మంతులు వర్తిస్తారు. నీ నీతిని బట్టి నువ్వు రక్షించబడతావు. ప్రేమ దేవుని పెట్టారా ఈ 40 రోజుల ఉపవాసాలు, ఈ కష్టాలు, ఈ బాధలు బైబిల్లో ప్రభు యేసుక్రీస్తు వారి కంటే కూడా ఒక వ్యక్తి ముందుగానే పడ్డాడు. తన దేహం అంతా బూడిగా పడిన అదే బూడిలో కూర్చొని ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరైనా ఎవరు కాదు, దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నేను నా నీతిని గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయన తన నీతిని అంతా గట్టిగా పట్టుకున్నాడు అంట. బాధ వచ్చింది, నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు? ఇంకా ఎందుకు దేవుడిని స్తుతిస్తున్నావు? నీ దేవుడిని దూషించి నువ్వు చచ్చిపో. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు చాలా మంది అదే చెప్తారు, భక్తి చేసినప్పుడు అదే చెప్తారు. ఏదన్నా చిన్న కష్టం వచ్చిందంటే మనకు 10 ఆజ్ఞలు ముందునే ఆ 10 ఆజ్ఞలు ముందు పెట్టుకుని నడవడం కూడా రాదు, జీవించడం కూడా కష్టమైపోద్ది. ఆ ఆజ్ఞలకు నువ్వు కరెక్ట్గా పరిశీలన చేసి దాంట్లో నువ్వు నడిచినట్లయితే అదే మన నీతి, అదే మన భక్తి. అసలు ఆటలు ఫస్ట్ 4 ఆజ్ఞ చేయడమే కష్టం. మనం ఏంటి 4 ఆజ్ఞ చెప్పండి? దేవుని స్తోత్రం. ఆధారం ఆనందకు వస్తున్నాను. మా యజమానులు, మా బిడ్డలు, మా అత్తమామలు, అనుమానం వస్తుంది. దాని కుటుంబానికి సహా దేవుని సన్నిధిలో రేస్ యువర్ హ్యాండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించిన విశ్రాంతి నియమాలను మనం పరిశుభ్రంగా ఆచరించాలి. అది చేయడం మనం కష్టమైపోతుంది. ఎలా మనం వర్తిస్తామండి?
మన నీతి ఎలా వర్తిల్లుతుందండి? ఈ 40 దినములను ఎలా వర్తిల్లుతామండి? పక్క వ్యక్తితో అది వదిలేస్తుంటే అన్న వంటున్నాడు బాగున్నావా అంచనాలు వెనక వెళ్ళాక ఇల్లు ఎందుకు వచ్చినట్టు గరీబ్ కాదు అనుకోవడం. నేను దేవుని పెట్టారా మన నీతి వర్తిల్లాలి. మన నీతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ నీతి మనం ఏం చేస్తుందంటే అతని దినములలో జీవించినంత కాలం, ఎన్ని సంవత్సరాలు అయితే మనం జీవిస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు నువ్వు నీ కుటుంబంలో జీవిస్తున్నావు, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఈ సంఘంలో జీవిస్తున్నావు, ఈ సంఘంను బట్టి ఈ కుటుంబాన్ని బట్టి దేవుడు నీ దినములను వర్తిల్లింపజేస్తాడు. నువ్వు నీతి కలిగి జీవించకపోవడం వల్లే అనేకమైన ఆపదలు నిన్ను వెంటాడుతాయి. నువ్వు నీతి కలిగి జీవించకపోవడం వల్లనే అనేకమైన శ్రమలు నేను పట్టుకుంటున్నాను. యోబుకు అన్ని బాధలు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా ఆయన ఏమంటాడు తెలుసా? నేను నా నీతిని గట్టిగా పట్టుకున్నాను, దేవుడు నాకు అన్యాయం చేయడు. ఇంకో మాట ఏమంటాడు తెలుసా? చాలా చెప్పలేని మాట, నీతిని నేను వస్త్రంగా ధరించాను. చాలా గొప్ప ధైర్యం ఉండాలి మనం మాట చెప్పాలి. బలారాధన కొన్ని ఆధారం బలారాధన ఏం డ్రెస్ వేసుకుంటాను, వైట్ కలర్ డ్రెస్ వైట్. దానికి చిన్న మరకంటున్నా కానీ అబ్బా తెలుసు నాకు బాధపడిపోతుంది. ఎప్పుడు పోయితో ఏడ్చో ఎలా ఉందో పోయిందో లేదో నిమ్మకాయ పెట్టాలో తగిలి పెట్టాలో సెటక్స్ పెట్టాలో ఫుల్లెక్స్ పెట్టాలో ఏది లేదో అర్థం కాదు. ఏది మన చిన్న వస్త్రానికి ఇవ్వబడినాడు, నీతి అనే వస్త్రాన్ని నేను ధరించుకున్నాను. అలాంటి తెలని వస్త్రం ధరించినట్లయితే నీ దినములను వర్తిల్లును గాక. అలాంటి నీతిని నువ్వు గట్టిగా పట్టుకుంటే నీ దినములో ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా యోబుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించిన గట్టి చదువు కదా. అతని దినములలో నీతిమంతులు వర్తిల్లుతారు. నీతిని వర్తిల్లింపజేసుకో. దేవుడు నీ దినాన్ని వర్తిల్లింపజేస్తాడు, నీ కుటుంబాన్ని వర్తిల్లింపజేస్తాడు, నీ సంఘాన్ని వర్తిల్లింపజేస్తాడు, నీ వలన నీ దేశాన్ని వర్తిల్లింపజేస్తాడు. గుజరాత్ రాష్ట్రంలో ఎటు చూసినా పాపము తప్ప ఇంకేం కనపడలేదని ఒక నమ్మకం. ఎవరికి? దేవునికి స్తోత్రం. మనం నీతి విషయంలో వర్తిల్లాలని ప్రభు ఈ 40 రోజుల్లో మనకు పంపించున్నాడు. రెండవ మాట సామెతల గ్రంథము 14వ అధ్యాయము, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము. మళ్ళీ చెప్పాలి యథార్థవంతుల గుడారము. మన యథార్థతను బట్టి మన గుడారం బట్టి ఏమంటుంది? మన గుడారము. ఏమైనా దేవుని బిడ్డలారా, చాలా మంది తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటంటే, అయ్యారండి అర్థం ఎప్పుడన్నా గట్టి చెప్తున్నాను రాదు. నేను ప్రసంగం చేసిన నా వయసు కొండ పెళ్లి సిఎస్సి చర్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా తల్లి వచ్చి అందుకే నాకు దేవుడు పట్టుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో చక్కని మాట ఉంది, దూరదేశం నుంచి వచ్చి సువార్తంగా ఎడారిలో ఉన్న వారి కన్నా నీటి బొక్కలు కలుగజేస్తున్నాను. ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తల్లి వచ్చి అంటే అయ్యారండి, నేను ప్రార్థన చేస్తున్నాను కానీ మా కుటుంబంలో క్షేమం లేదండి. ప్రార్థన చేస్తున్నా కానీ నా యవ్వన కుమారుడు ఆయన సన్నిధికి రావడం లేదు. ప్రార్థన చేస్తున్నాను కానండి నా యజమానుడు చేసే వ్యాపారంలో వర్తినట్లేదండి. ఎన్ని బాధలు పడినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఆయన సన్నిధికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను,
పాటలు పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, దేవుని సన్నిధిలో మాటలు మొదలుపెడుతున్నా. కానీ ఏమిటండి ప్రాబ్లం అంటే నా కుటుంబం వర్ధిల్లక, నా బిడ్డలు 10th పాస్ అవ్వాల్సిన వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. ఇంటర్ డిగ్రీకి వచ్చేసరికి అక్కడికి వెళ్ళడానికి కష్టం. ఏదన్నా కష్టపడి ఇంటర్ డిగ్రీకి వెళ్ళాలంటే ఇంటర్ డిగ్రీతోనే. నా యజమానులు చేసే వ్యాపారంలో 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుంటుంది, డబ్బులు సరిగ్గా లేదు. ఏంటి కారణం? యథార్థవంతుల గుడారము వర్ధిల్లదు. మన యథార్థత మన కుటుంబాన్ని వర్ధిల్లింపజేస్తుంది. మన యథార్థమైన బ్రతుకు మన కుటుంబాన్ని దీవింపజేస్తుంది. మన యథార్థమైన స్థితిగతి మన యొక్క ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. ఏమైనా దేవుడు పెట్టారా? మీరు హత్యాకాండంలో చూసినట్లయితే ఒక యవనస్తుడు ఉంటాడు, యోసేపు గారు. అతను తన దినములన్నీ కూడా దేవుని పట్ల యథార్థంగా నడిచినవాడు. అతని ఆత్మ విషయంలో నీతిగా నడిచినవాడు. ఎలా నడిచినవాడు? నీతిగా నడిచినవాడు. యోబు ఏ రీతిగా అతని నీతిని గట్టిగా పట్టుకున్నాడో యోసేపు కూడా పాపం చేయడానికి వస్తే నేను నీతిని గట్టిగా పట్టుకున్నానని చెప్పి తన వస్త్రం విడిచిపెట్టి ఆమె అతని యథార్థమైన జీవితాన్ని బట్టి అతని కుటుంబము వర్ధిల్లింది. అన్నలు వచ్చారు. ఎవరి అన్నలు అంటే యోసేపుని అమ్మవేసినారు. ఎవరి అన్నలంటే యోసేపుని త్రోసివేశారు. ఎవరికి అన్నలంటే యోసేపుని కొండలో పడవేసి, అయా నీ కుమారుడని యోసేపు ఇదిగో ఆయన వస్త్రం నేను ఇచ్చావు కదా, ఒక మా చక్కని నిలువు కంటి ఇచ్చావు కదా, ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు. మీరు చూడండి, వారు నీతి కలిగి జీవించలేదు కాబట్టి వారి పరిస్థితులు అలా ఉన్నాయి, వారి స్థితిగతులు అలా ఉన్నాయి. దేశం అంతా కాదు, జ్ఞానంతో చూస్తే 14 తగ్గలేదు, 14 ప్రాణమానం పొరపాటు, 14 తెచ్చడం, ఇరుగు పొరుగు వారు మాట్లాడించడం, అనేకులు మనం హింసించడం, అనేకులు మనం బాధపరచడం, అనేకులు మన పట్ల ఒక చెడు తలంపులను కలిగి వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి కుటుంబం ఎందుకు వర్ధిల్ల? యోసేపు ఐగుప్తులో ఉన్న అన్య దేశంలో ఉన్న వర్ధిల్లుతున్నాడు. అతను చేసినదంతయు దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక ఆశీర్వాదంగా మారినాడు. అతను చేసిన ప్రతిదీ వర్ధిల్లుతూ వచ్చిందంట ఆ ఇంట్లో ఉన్నప్పుడు. కానీ అందరి పరిస్థితి ఎలా ఉందంటే యథార్థమైన బ్రతుకు వీరిలో లేకపోవడం వల్ల వీరి కుటుంబము, వీరి పరిస్థితులు, వీరి స్థితిగతులు ప్రతిదీ కూడా చాలా అనుపాతానికి వెళ్ళిపోయాయి, చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయాయి, చాలా హింసల్లోకి, బాధల్లోకి వెళ్ళిపోయాయి. మనం ఇప్పుడు ఆలోచన చేస్తే నా కుటుంబ పరిస్థితి ఇలా ఉండడానికి కారణం ఎవరు? ఖచ్చితంగా మనలోని యథార్థత లేకపోవడం వల్లే మన కుటుంబం వర్ధిల్లదు, మన గుడారం వర్ధిల్లట్ల, మన బిడ్డలు వర్ధిల్లట్ల, మన యజమానులు వర్ధిల్లట్ల. మోహన్ లాజరస్ గారిని తమిళనాడు ఒక పాస్టర్, ఒక 2 భార్య భర్తలు వచ్చి మోహన్ లాజరస్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఉదయకాలం లేచి నేను ప్రార్థన చేసుకుంటే, అతను భార్య గారు చెప్తున్నాడు, ప్రార్థన చేసుకుంటే నాకు ఒక ఎలక్ట్రిక్ స్టవ్ వస్తుంది అయ్యా దర్శనం. నాకు ఏమొస్తుంది? స్టవ్ ఒకటి వస్తున్నాడు, ఎలక్ట్రిక్ స్టవ్ లేదా కుక్కర్, గ్యాస్ కుక్కర్ వస్తున్నాడు. అది అర్థం కాదు. డాక్టర్ చెప్పింది మనకు తెలియట్లేదు, ఈ దర్శనంలో మనకు అర్థం కావట్లేదు. మోహన్ లాజరస్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన ఈ దర్శనానికి పాపం ఏంటో చెప్తారు అని చెప్పేసి వెళ్ళాను. మోహన్ లాజరస్ గారి దగ్గర ప్రార్థన చేయడానికి ఇచ్చుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే ఈ గ్యాస్ కుక్కర్ నాకు దర్శనంలో వస్తుంది, ఈ గ్యాస్ కుక్కర్ నాకు కనపడుతుందయ్యా, ఏంటో నాకు అర్థం కావట్లా, నా మనసులో మనశ్శాంతి లేదు, కుటుంబంలో ప్రశాంతత లేదు, ఏమి నాకు అర్థం కావట్లేదు, నా మైండ్లో ఎంత పనిచేయదు కదా, బ్లాంక్ అయిపోయింది, ఈ కుక్కర్ సంగతి ఏంటో చెప్పండి అని మోహన్ లాజరస్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తాను. 2 కళ్ళు మూసుకున్నాను. మోహన్ లాజరస్ గారు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తా ఉంటే మోహన్ లాజరస్ గారితో దేవుడు మాట్లాడారు.
దేవుడు మాట్లాడి ఆయన ప్రార్థన ముగించి కళ్ళు తెచ్చుకోవాలని ప్రశ్న అడిగాడు. అమ్మా, అంతకుముందు మీరు ఎక్కడ ఉండేవారమ్మా అన్నాను. అంటే మేము మా ఆయన గారికి ట్రాన్స్ఫర్ అవ్వకముందు గుజరాత్ అనే రాష్ట్రంలో ఉండేవాళ్ళమ్మా. అక్కడ గుజరాత్ అనే రాష్ట్రంలో ఉండేవాళ్ళమయ్యా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదన్నా తీసుకొని వచ్చారమ్మా. అప్పుడు అర్థమైందంట ఈ మాట్లాడే మీకు చెప్పా, నేను చెప్పా ఒక్కొక్కరు వద్దే తీసుకురావద్దే అని చెప్పా. నువ్వే తీసుకొచ్చావు అసలు ఆ రోజు ఆ పడేసి పోయేదిగా. అప్పుడు తిడుతున్నాడంట. ఏం లేదు, లేదు, మందగానే మనం ముట్టుకోవచ్చా తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని శుభ్రంగా వండుకుంటుంది. పాకాలు వెళ్ళే కూడా మధ్యలో దాచి పెట్టుకొని దాని మీద కూర్చోవడం. ఎందుకని వడ్డీలట్లా, ఎందుకని దీవించగలట్లా? యథార్థమైన పరిస్థితులు లేవు. ధాన్యానికి వచ్చారు, అన్నదమ్ములు వచ్చారు. ఏసేపు చూశారు, మనం చూసి మీరు ఏబుల వల్ల మీరు ఏ దేశస్తులు ఐగుప్తులు తిరుగుతున్నారేంటి అని అడిగారు. అయ్యా వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము యథార్థం చెబుతున్నాం, మేము వేగుల వారం కాదు, మేము యువతా ప్రదేశం నుంచి వచ్చిన వారు అంటున్నారు. నీ తమ్ముడిని నెట్టి వేశావే, నీ తమ్ముడిని త్రోసి వేశావే, నీ తమ్ముడిని అమ్మి వేశావే. అప్పుడేమైంది నీ యథార్థత? అప్పుడేమైంది నీ భక్తి? ఇప్పుడు నువ్వు అగోపాతానికి వచ్చి తినడానికి లేక కష్టపడుతూ డబ్బులు లేక ఆర్థిక పరిస్థితుల్లో స్థితిగతులు మారిపోయి అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను దోషం చేశాను, అయ్యా నేను నీతి తప్పి జీవించాను, అయ్యా నాలో యథార్థమైన పరిస్థితి లేదు. మరి పొద్దేం చేసావు? ఏమైంది మన ఏమైనా దేవుడు పెట్టారా? నీ కుటుంబం వర్తిల్లకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. నీ కుటుంబం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. నీ యజమానుడు చేసే పనులు దీవించబడకపోతున్నాడంటే ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏం చేయాలి? ఇదే కారణం. యథార్థత మనలో లేదు. భక్తిహీనుల ఇల్లు ఎదుమూలమవుతాయి. యథార్థవంతుల గుడారము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇట్టి యథార్థతతో నీవు నీ రాత్రి కాలం నుంచి జీవించడం మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ గుడారాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన నీ గుడారాన్ని వర్ధిల్లింప చేయునుగాక. దేవుడికి స్తోత్రం. 3వ వచనం కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని మందిరంలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే మన దేవుని ఆవరణలో నాటబడిన వారు. ఎక్కడ నాటబడిన వారు? దేవుని మందిరంలో నాటబడిన వారు. ఆయన సన్నిధిలో నాటబడిన వారు, ఆయన సమూహంలో నాటబడిన వారు. నాటబడిన వారు అంటే ఏం చదివారు? బాప్తిసం. ఏంటి బాప్తిసం? ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఐగుప్తులో నుండి నేను ఒక ఒలివ మొక్కను తీసుకొచ్చాను, ద్రాక్షావళి మొక్కను తీసుకొచ్చాను. అది తీసుకొచ్చి అన్ని జనులను త్రోసివేసి దానిని ఇక్కడ నేను నాచి ఉన్నాను. అంతమందిని 32 మంది రాజును వధించి కానాను మనకు స్వాస్థ్యంగా దేవుడు దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో నాటబడిన వారే వర్తిల్లుతారు. ఆయన సమూహంలో నాటబడిన వారే వర్తిల్లుతారు. బాప్తిసం ఎట్లా తీసుకున్నాను? వదిలే తీసుకున్నాను చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన సన్నిధిలో నాటబడిన వారి వర్తిల్లాలి. ఈ సన్నిధిలో నువ్వు నాటబడినప్పుడు నువ్వు వర్తిల్లాలి.
నువ్వు బాప్తిస్మం అనే ఆ క్రియ చేత, ఆ తలంపు చేత దేవుడు నిన్ను శుద్ధీకరించి ఈ సన్నిధిలో నిన్ను నాటబడినప్పుడు ఆయన ఆభరణం వల్ల నీవు ఏం చేయాలంటే వర్ధిల్లాలి. మొదటి మాటలో నీతి విషయం వల్ల నీ ఒక్కడ వర్ధిల్లాలి. మాట జాగ్రత్త. మొదటి మాటలో నీతి విషయం వల్ల నీ ఆత్మ వర్ధిల్లుతుంది. రెండో మాటలో యథార్థతను బట్టి నీ కుటుంబం వర్ధిల్లుతుంది. ఈ మూడో మాటలో నీ దేవుని సంఘం వర్ధిల్లాలి. ఆయన సన్నిధిలో వాడబడిన ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాగానే చెప్పాడు, వాడికి ఎంత పోబెట్టినా వాడు లాభం ఎంత అవుతున్నాడు, కానీ ఒక మాట నోట్లో చెప్పి పెరిగితే వద్దు, కాలు ఎత్తే వద్దు. ఆయన సన్నిధిలో మనం అలాగే ఉంచున్నాం. వాక్యం నీకు అనుదినము ఆత్మీయ ఆహారం దయచేస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయనలో ఎదిగి వర్ధిల్లాలి. పాటలు పాడడానికి కానీ, దేవుని సన్నిధికి సమయానికి రావడం కానీ, వాక్యం చదవడానికి కానీ మమ్మల్ని కానీ నేను చెప్పాను. ఇదే మాట చెప్తే స్కూల్ చెప్తే ఆదివారం లేచి గమకం వచ్చి బైబిల్ మొదటి పాఠం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంతా అయిపోయాక నేను చూస్తానని గమనిస్తాను. వచ్చింది అయ్యా ప్రార్థన చేయాలి, ప్రార్థన చెప్పావుగా ఆయన సన్నిధిలో నాటబడిన వారిని ఆయన ఆవరణలో వద్దెలాగా నువ్వు చెప్పావు కదా. నేను బాప్తిసం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది. మేము పుట్టినది మొదలుకొని క్రైస్తవులమే, మా భక్తి క్రైస్తవులంతా జీవిస్తున్నాం, కానీ వర్ధిల్లలేదు. ప్రభు యేసుక్రీస్తు కూడా ఈ శ్రమల దినాలలో అతను ఆకలి కొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గర ఏమి లేవంటే ఒక్క ఫలము కూడా లేదు. నువ్వు నాటబడావు, కానీ ఫలింపు జీవితం ఏది? దీవెనకరమైన జీవితం ఏది? ఆశీర్వాదకరమైన జీవితం ఏది? దైవజనులుగా మేము ప్రార్థన చేసినప్పుడు ఒక పనిలో నువ్వు ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పని చాలా చక్కగా దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేస్తే మాకు ఎంత సంతోషం. ఆయన దైవ సేవకులైన మాకే అంత సంతోషం అయితే దేవుడికి ఎంత సంతోషం. ఒక పాట పాడడానికి ఎంత కష్టము, వాక్యం చదవడానికి ఎంత కష్టము, రావడానికి ఎంటేస్తారు. ప్రైజ్ ఇవ్వాలంటే అప్పుడు చెప్తారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆవరణలో నాటబడిన నీవు ఆయన పరుగు వర్ధిల్లిపోవడం. ప్రభు కూడా అదే పంపించున్నాడు. ఈ భక్తుడైన యోహాను కూడా అదే మాట అంటున్నాడు. నేను రెండో వచ్చిన చదివారు కదా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా అది విని నేను బహుగా సంతోషించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సత్యమును అనుసరించి నడిచావు, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడిచావు, దైవజనుడి మాట బట్టి నువ్వు నడిచావు, ఆయన సన్నిధి ఆవరణలో నువ్వు నాటబడి వర్ధిల్లింపబడ్డావు. మంచి సాక్ష్యము నువ్వు సన్నిధిలోను ఈ గౌని అవతల కూడా మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అనేకులు సహోదరులు వచ్చి నీ సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. దేవుడు మా విషయంలో అంత సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అడబెల సంఘం వల్ల ఆత్మీయమైన తల్లి ఉన్నారు, మంచి అవనస్తులు ఉన్నారు, మాకు దేవుడిలో బహుగా వర్ధిల్లిపోతున్నారు, దేవుడిలో బాగా ఆశీర్వదించబడుతున్నారు. వారి సత్యమును అనుసరించుకొని నడుస్తున్నారు. అందుకని సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి నాకు సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషిస్తున్నాను. దేవుడు మా పట్ల బహుగా సంతోషించే చేయాలమ్మా. ఈ రాత్రి నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఆనందిస్తావు, నిన్ను దీవిస్తే నువ్వు సంతోషిస్తావు, నిన్ను వర్ధిల్లింప చేస్తే నువ్వు బహుగా ఆనందిస్తావు. మరి దేవుని ఆనందం ఏంటి? నీ ఆనందం ఒకటేనా? నీ సంతోషం ఒకటేనా? నీ సౌఖ్యం ఒకటేనా? మరి దేవుడు నువ్వు ఆనందింపజేసే పని ఏది? నీ వల్ల దేవుడు సంతోషించే పని ఏది? ప్రియమైన దేవుడు బిడ్డారా, నా మాటలు జాగ్రత్తగా ఆలోచించండి.
ఆయనను సంతోషపెట్టువారే ఆయనకి ఇష్టం. దేవుడు నిన్ను సంతోషించబడతాడు, దేవుడు నిన్ను దీవించు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడు ఆయన సంతోషపెడతావు. మనం ఎప్పుడు ఆయన సంతోషపెడుతున్నారు? ఆయన సన్నిధిలో నాటపడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, అనేక దినముల నుంచి సన్నిధికి వస్తున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ మనలో ఏమి లేదంటే వడ్డీ లేదు. ఏమైనా దేవుడు పెట్టారా? నీతి విషయంలో నీ దినములు అన్నీ వర్తిల్లాలి, నీ యథార్థత విషయంలో నీ గుణాలను వర్తిల్లాలి. ఆయన సన్నిధిలో నాటబడిన వారమే ఆయన ఆవరణలో వర్తిల్లాలి. ఏమైనా దేవుడు పెట్టారా? ఈ 3 విషయాలు చెప్పాను కదా. అసలు మనం వర్తిల్లకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? అసలు మనం దీవించబడకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు వర్ధిల్లడంట? అతిక్రమములను దాచిపెట్టుకున్నాడు వర్ధిల్లడంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే దేవుని యొక్క కనికరమును పొందుతాడంట. మనం ఏం చేయాలి? ఇప్పుడైతే ఈ అతిక్రమం ఏదైతే ఉందో దాన్ని నువ్వు దాచిపెట్టుకోడు. నీ పాపం ఏదైతే ఉందో అది నువ్వు దాచిపెట్టుకోడు. నీ అబద్ధకరమైన జీవితం ఏదైతే ఉందో అది ఆయన సన్నిధిలో ఆదాము వలె దాచిపెట్టుకోడు. ఆదాము నువ్వెక్కడ? ఆయన సన్నిధిలోని పరిస్థితి ఎక్కడ? ఆయన ఆవరణలోని స్థితిగతి ఎక్కడ? దేవుడు నీకు ఇచ్చిన సాక్ష్యంలో నువ్వు ఎక్కడ జీవిస్తున్నావు? ఎక్కడ ఉన్నావయ్యా ఆదాము? ఆదాము అంటున్నాడు, అయ్యా నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఒకటి అడుగుతుంటే మనం ఒకటి చేస్తాం, ఆయన ఒకటి చెప్తుంటే మనం ఒకటి చెప్తున్నాం. ప్రియమైన దేవుడు పెడతారా? నేను ఒక స్పష్టమైన ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. మీరు యథార్థంగా చెప్పండి. ఒక ప్రశ్న సూటిగా మిమ్మల్ని అడిగితే దానికి జవాబు చెప్తాను. మీలో ఒకటి ఏదన్నా కరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే దానికి సరి అయిన సమాధానం మా దగ్గరకు వస్తున్నాను. ఎవరికైనా చెప్తున్నావా? ఆదాము కూడా అదే కాదు. నువ్వు ఎక్కడ ఉన్నావా అంటే నేను బాగానే ఉన్నాను. తన అతిక్రమణను దాచిపెట్టుకున్నాడు. ఆదాము వల్లే మనం జీవించలేదు. యోబు వచ్చినాడు, తను చేసిన ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆదాము చేసినట్టు నా రొమ్ములో నా పాపము నేను దాచిపెట్టుకోలేదు. ఆదాము చేసినట్టు తన దోషములు తన హృదయంలో నేను దాచిపెట్టుకోలేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాపాలు ఎక్కడ దాచిపెట్టుకుంటున్నాం? నీ దోషాన్ని ఎక్కడ దాచిపెట్టుకున్నావు? ఈ మందిర ఆవరణలో లోపలికి రాకముందే తీసి పక్క పెట్టి నువ్వు ఎక్కడే ఉంచు, నేను మళ్ళీ లోపలికి వెళ్ళి ముగించుకుని ఒక గంటలో వస్తాను, అప్పుడు వచ్చేటప్పుడు నువ్వు నాకు దగ్గర కొద్ది కానీ నేను కప్పుకొని తిరుగుతాను అంటున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం దేవుడు తెలియక చేయడు. నువ్వు ఇలాంటి స్థితిగతి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఇలాంటి పరిస్థితులు నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవించడు. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. నీ అతిక్రమంలో దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లాలి. నీ పాపం ఏదైతే ఉందో, నీ అతిక్రమం ఏదైతే ఉన్నదో, నీ చెడ్డ తలంపులు చెడ్డదైన జీవితం దేవుని సన్నిధిలో చెప్పుకోలేని పరిస్థితి ఏదైతే ఉన్నదో, ఆయన ఆవరణలో కూడా నోరు తెచ్చి మాట్లాడిన స్థితిగతి ఏదైతే ఉందో, పక్కన వ్యక్తికి కూడా చెప్పలేని పాపం నేను వర్ధిల్లింపజేయలేను. ఆ పాపమే నిన్ను దేవునికి నీకు అనుసంధానమయ్యే విషయాల్లో అడ్డుపడతా ఉంది. ఏమైనా దేవుడిగా భక్తులు రాస్తారు, ఆది అంతములు లేని దేవుడోయమ్మా, ఆదాము దోషమునకు అడ్డుపడినమ్మా, దేవుడికి స్తోత్రం. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ 40 రోజుల శ్రమ దినాలను కూడా నీ పాపానికి నా పాపానికి అడ్డుపడ్డాడు. మనం ఏం చేయాలి? నీ అతిక్రమం ఏదైతే ఉందో, నీ దోషం ఏదైతే ఉందో, నీ పాపం ఏదైతే ఉందో మోకరించు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని ఆయన ఇచ్చు దైవాశీర్వాదాలను పొందుకొని మన కుటుంబంలో వర్ధిల్లుగాక. ఆమేన్. మోకరించండి.
స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 మహోన్నతానికి స్తోత్రం 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 మహనీయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో తండ్రి, ఈ కొద్ది నిమిషాలు పైన నీ వాక్యమును నా హృదయమును తండ్రి, అయ్యా నా మనస్సును తండ్రి, నా ఆలోచనలు తండ్రి, ప్రతి ఒక్క దారిని నాయన, ప్రతి ఒక్క పాపము నుంచి నాయన నేను విడిపింపగల కృపను నాకు దయచేయి తండ్రి. అయ్యా ఇదిగో నాయన, యాదామేమి చేశాడు అలాంటి పాపములు చేసి బ్రతుకుతున్నాము తండ్రి. మా రొమ్ముల్లో పాపము చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నాయన, మా హృదయంలో మేము పాపములు కప్పుకుంటున్నాము తండ్రి, దాన్ని కప్పుకుంటున్నామయ్యా. అయ్యా నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ నీవు నన్ను దర్శించవా తండ్రి, నీవు నాతో మాట్లాడవా తండ్రి, నీ జీవము గల మాట ఒక్క మాట నాతో ఈ రాత్రి వేళ మాట్లాడవా తండ్రి. అయ్యా అతిక్రమంలో దాచిపెట్టుకున్న వాడు వర్తిల్లడని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాడయ్యా. అయ్యా నా అతిక్రమమును బట్టి, నా దోషమును బట్టి, నా పాపమును బట్టి, నా బిడ్డలు చేసే పాపాన్ని బట్టి తండ్రి నేను వర్తిల్లలేకపోతున్నాను తండ్రి, నేను దీవించలేకపోతున్నానయ్యా. అయ్యా నీవిచ్చు ఆశీర్వాదాలకు పాత్రను కాలేకపోతున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధి ఆవరణలో నీ పాదాలు పట్టుకొని బ్రతుకులాడుచున్నాను తండ్రి. అయ్యా ఇదిగోనైనా నీ పాదాలు పట్టుకొని ప్రాధేయపడుచున్నానయ్యా. నా ప్రతి పాపమును నీ సన్నిధిని వదిలివేస్తున్నాను తండ్రి. అయ్యా నా ప్రతి దోషమును నీ ఆవరణలో విడిచిపెడుతున్నానయ్యా. అది ఒప్పుకొని విడిచిపెట్టమన్నావు తండ్రి. అయ్యా ఇదిగో ఒక తీర్మానం తీసుకుంటున్నాను తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నేను ఒక తీర్మానాన్ని తీసుకుంటున్నాను తండ్రి. అయ్యా నా పాపాలను నేను విడిచిపెడుతున్నాను. అయ్యా ఒప్పుకొని నా ప్రతి పాపమును నేను విడిచిపెడుతున్నాను తండ్రి. నా ప్రతి దోషమును నేను ఈ సన్నిధిలో విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా కుక్క కక్కిన దానికి ఆశించేవారుగా కాని పరిస్థితులు మాకు దయచేయాలి తండ్రి. ఈ సన్నిధిలో ఏదైతే నేను విడిచిపెట్టానో, ఏదైతే నేను వదిలివేశానో, ఏదైతే నేను విసర్జించానో, ఏదైతే నేను ధృవీకరించానో తండ్రి, దాన్ని మళ్ళీ ఆశించే వారి బ్రతుకు మా బ్రతుకు మార్చి వద్దు తండ్రి. అయ్యా అలాంటి పరిస్థితులు రానివద్దు తండ్రి. కుక్కయ్యా కక్కిన దాన్ని ఏలాగా ఆశించదో తండ్రి, అలాంటి బ్రతుకులో జీవిస్తున్నాను తండ్రి. అలాంటి పాప ఇచ్చల చేత జీవిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ రాత్రి వేళ నాతో మాట్లాడిన దేవా, నా కుటుంబాన్ని దర్శించువా దేవా, నా బ్రతుకుని దర్శించువా దేవా. అయా నా ప్రతి పరిస్థితిని మీరు దర్శించరా తండ్రి. అయా నీ సన్నిధిలో తండ్రి, అయా నీతి కలిగిన భక్తి జీవితం నాలో ఉంచరా తండ్రి. నీతి కలిగిన పరిస్థితి నాకు దయచేరా తండ్రి. యథార్థమైన జీవితం నాకు దయచేరా తండ్రి. అయా నీ సన్నిధిలో నాటబడిన వారిని వర్తిల్లప్పుడు కూడా నాకు దయచేరా తండ్రి. అయా నీతి విషయంలో ఏ రీతిగా జీవించాలో తండ్రి, యథార్థ విషయంలో ఏ రీతిగా బ్రతకాలో నాయనా, నీ సన్నిధిలో ఎలాగో జీవించాలో తండ్రి, మంచి గొప్ప సాక్ష్యం కలిగి జీవించే కృపను అయా ఈ రాత్రి వేళ మాకు దయచేరా తండ్రి. అటు కృపను మాకు దయచేరా తండ్రి. అయా నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడని ఇశ్రాయేలు ప్రార్థనలు అన్నిటికీ ధృవీకరించిన దేవా. అయ్యా ఈ రాత్రి వేళ నా ప్రార్థన ధృవీకరించొద్దు నాయన. అయ్యా ఈ రాత్రి వేళ నా ప్రార్థనను ఎత్తివేయొద్దు తండ్రి. అయ్యా ఈ రాత్రి వేళ నా మొరను నువ్వు వినవా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో తండ్రి, అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నా ప్రార్థన ఆలకించరా తండ్రి. నీ సన్నిధిలో మొదలుపెట్టుచున్న నా ప్రార్థన ఆలకించరా తండ్రి. అయ్యా నువ్వు కృప చూపువాలైనా నా కుటుంబం పట్ల, నా యజమానుల పట్ల, నా బిడ్డల పట్ల, అయ్యా ఇదిగో నా స్థితిగతి ప్రతి దాని పట్ల తండ్రి నీ కృపను బాగుగా చూపి తండ్రి. అన్నిటి విషయంలో నన్ను వర్ధిల్లింపజేసే కృపను దయచేరా తండ్రి. అయ్యా అన్ని విషయంలో నేను బహుగా వర్ధిల్లే కృపను నాకు దయచేరా తండ్రి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి ఈ సంఘాన్ని మీరు అనేక విషయాలు బలపరచండి తండ్రి. అయా ఆత్మ ఒక్కటే కాదు తండ్రి, అన్ని విషయాల్లో వర్ధిల్లే కృపను మీరు దయచేరా తండ్రి. దైవజనులు జ్ఞాపకం చేసుకోరా తండ్రి. అయా చెప్పవచ్చిన ప్రతి వాక్యములో తండ్రి, ప్రతి మాటలో తండ్రి, ప్రతి ఆరాధనలో తండ్రి మీరు కృప చూపండి. మంచి ఆరోగ్యమును మా దైవజనులకు దయచేరా తండ్రి. మా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోరా తండ్రి. అనారోగ్యంలో ఉన్న ప్రతి ఒక్క వారిని మీరు వచ్చరా తండ్రి. గర్భఫలము కోసం ప్రార్థించే ప్రతి ఒక్క వారి గర్భాలు మీరు తెరవరా తండ్రి. అయా అనేక విషయాలు ప్రార్థిస్తున్న ప్రతి వారిని తండ్రి, ఉద్యోగ విషయంలో కానీ తండ్రి, ఎలాంటి విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి, వారి చదువుల విషయంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఈ రాత్రి మీరు గొప్ప జవాబు వారికి దయచేరా తండ్రి. అయా ఇదిగోనైనా అన్నిటి విషయంలో తండ్రి నీ కృపను బాగుగా చూపి తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆలోచించుకోమని తండ్రి
యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా ఉదయాన్ని మాకు దయచేసి, మమ్మల్ని పాపం చేసి వారిని క్షమించుగాక. మమ్మల్ని శోధనకి ఆకర్షించండి. మా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మనకు, మన కుటుంబాలకు, ఈ సంఘాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి వారికి తోడయుండి వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో దేవునికి స్తోత్రం.